పట్టపగలే కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అనుచరులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే విధ్వంసకాండ సాగించారు. కౌశిక్ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు అరికపూడికి మాత్రం సహకారం అందించి దగ్గరుండి దాడులు చేయించారు. ఫ్యాక్షనిస్టుల తరహాలో పట్టపగలే 20 వాహనాల్లో రౌడీ దండు వచ్చి కర్రలు, కత్తులతో 2 గంటల పాటు బీభత్సాన్ని సృష్టించారు. ఉదయం 11:30 గంటలు. రద్దీగా ఉన్న హైదరాబాద్ నగర రహదారులు. 20 వరకు తెల్లటి ఇన్నోవా వాహనాలు, వాటికి ముందు ఉన్న వాహనాల్లో ఇన్నోవాలను చిత్రీకరిస్తూ కెమెరాలు. ఫుట్బోర్డులపై నిలబడి చేతులూపుకుంటూ కోపంగా చూస్తూ 8 జంక్షన్లను ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా దాటుకుంటూ వెళ్తున్న వాహన శ్రేణిని ఆశ్చర్యంగా చూస్తున్న వాహనదారులు ఇదేదో తెలుగు ఫ్యాక్షన్ సినిమాలో సన్నివేశం అనుకుంటున్నారా? ఇదంతా హైదరాబాద్ నడిబొడ్డున శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఆయన కుమారుడు పృథ్వీతో పాటు అనుచర గణం చూపించిన ఆంధ్ర ఫ్యాక్షనిజం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద దాడి చేసేందుకు వేసుకున్న భారీ స్కెచ్. కూకట్పల్లి వివేకానంద నగర్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో శేర్లింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ వరకు లక్షలాది మంది నిశ్చేష్యులై ఈ భయానక దృశ్యాలను చూశారు. వాహన శ్రేణికి ఇబ్బంది కలగకుండా 8 జంక్షన్లలో సిగ్నల్ ఫ్రీతో పాటు సైబరాబాద్ పోలీసులు సహకరించడంతో 20 నిమిషాల్లోనే కొండాపూరులోని కౌశిక్ రెడ్డి నివాసం కొల్ల లగ్జరీ విల్లాస్ కు వాహనాలు చేరుకున్నాయి. పోలీసులు అడ్డుకున్నట్లుగా ప్రయత్నించగానే కొందరు గేట్ ఎక్కడం, మరికొందరు గేటును తన్నుకుంటూ లోపలికి వెళ్లారు. అరికెపూడి పృథ్వీ అనుచరులు కౌశిక్ రెడ్డి విల్లా దగ్గరికి వెళ్లి పథకం ప్రకారం సంచుల్లో తెచ్చుకున్న టమాటాలు, కోడిగుడ్డను కౌశిక్ రెడ్డి ఆయన ఇంటిపై విసిరారు. ఇంటి ముందు ఉన్న పూల కుండీలను ధ్వంసం చేసి రాళ్లతో ఇంటి అద్దాలను పగలగొట్టారు. కౌశిక్ రెడ్డి ఆయన పక్కన ఉన్న బీఆర్ఎస్ నాయకులపైన రాళ్లు విసిరారు. 2 గంటల పాటు బీభత్సాన్ని సృష్టించిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి శేర్లింగంపల్లి నుంచి గెలుపొందిన గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ పదవికి ఎన్నికవడం తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని ఎమ్మెల్యే గాంధీ చెప్పాడు. దీంతో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి వచ్చి గులాబీ కండువా కప్పి ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తానని ప్రకటించారు. దీంతో సైబరాబాద్ పోలీసులు ఉదయమే కౌశిక్ రెడ్డి ఉంటున్న కొండాపూర్ కొల్ల లగ్జరీ విల్లాస్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీకి చేరుకొని కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తానే కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్తానని ముందుగానే ప్రకటించారు. గాంధీ వస్తే తాను సాధారణంగా ఆహ్వానించి భోజనం పెట్టి తెలంగాణ భవన్కు వెళ్లి ప్రెస్ మీట్ నిర్వహించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్దకు వెళ్తామని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్వాగతించారు. ఎమ్మెల్యే కౌశిక్ ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీ లోపలికి వెళ్లాలంటే లోపలి ఉన్న వారి అనుమతి ఉంటేనే సెక్యూరిటీ అనుమతిస్తారు. పైగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గృహ నిర్బంధం చేసిన దరిమిలా ఆయన ఇంటి ముందుతో పాటు గేటెడ్ కమ్యూనిటీ ప్రధాన గేటు వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యే గాంధీ ఆయన అనుచరులను సులువుగా పోలీసులు నియంత్రించే అవకాశాలు ఉన్న ప్రధాన గేటు వద్దకు వచ్చాకే పోలీసులు అడ్డుకున్నట్లుగా ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే గాంధీ కొడుకు అరికెపూడి పృథ్వీ అనుచరులు ప్రధాన గేటు పైకి ఎక్కిన పోలీసులు అడ్డుకోకపోవడంతో సులువుగా లోపలికి వెళ్లిపోయారు. ఆపై ఎమ్మెల్యే గాంధీ ఒక చోట కూర్చొని మీడియాతో కౌశిక్ రెడ్డిని బూతులు తిట్టుకుంటూ ఉండిపోయారు. పోలీసులు ఆయన చుట్టూ మోహరించారు. ఈలోగా 3 వాహనాలు గేటు దాటి లోపలికి వచ్చినా పోలీసులు అడ్డుకోలేదు. దీంతో పృథ్వీ గాంధీ అనుచరులు తాము ముందుగా వాహనాల్లో ఉంచిన సంచులు, కర్రలు, కత్తులు బయటకు తీశారు. పోలీసుల కండ్ల ముందే ఇదంతా జరుగుతున్నా ఎవ్వరూ అడ్డుకోలేదు. పృథ్వీ కొంతమంది అనుచరులు కౌశిక్ రెడ్డి నివాసం విల్లా 61 వైపు పరుగులు పెట్టి కర్రలు, రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో కౌశిక్ ఇంటిపై దాడి చేశారు. గేటు తాళాలు విరగొట్టారు. ఇంట్లోకి దూసుకెళ్లారు. పని వాళ్లను విచక్షణ రహితంగా కొట్టారు. వాస్తవానికి అరికెపూడి గాంధీని గేటెడ్ కమ్యూనిటీ బయటనే పోలీసులు నియంత్రించే వీలుంది. అంతమేర బలగాలు ఉన్నాయి.
కానీ లోపలికి అనుమతించి కండ్ల ముందు దాడి జరిగిన ప్రేక్షక పాత్ర పోషించారు. ఎమ్మెల్యే గాంధీ కుమారుడు పృథ్వీ అనుచరుల దాడి ప్రణాళిక పూర్తయ్యాక ఎమ్మెల్యే గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పుడు పోలీసులు ఆయన్ని ఎత్తుకొని పోలీసు వాహనంలో నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం గాంధీ అనుచరులు అక్కడి నుంచి తమ వాహనాల్లో వెళ్లిపోయారు. కాంగ్రెస్ కార్యకర్తల రాళ్ల దాడిలో కౌశిక్ ఇంటి అద్దాలు, పూల కుండీలు, గేటు ధ్వంసమయ్యాయి. ఇంట్లో అద్దాలు పగిలిన గదిలో ఇటీవల గుండె ఆపరేషన్ జరిగిన కౌశిక్ మామ కృష్ణారెడ్డి ఉన్నారు. ఈ దాడితో ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తల రాళ్ల దాడిలో ఆయనకు త్రుటిలో ప్రమాదం తప్పింది. కౌశిక్ రెడ్డి ఇంట్లో పనిచేస్తున్న 2 మహిళలపైన దాడి చేశారు. దాడి చేసిన వారి చేతుల్లో కర్రలు, కత్తులు ఉన్నాయని లక్ష్మి అనే మహిళ మీడియాకు తెలిపారు. 2 గంటల పాటు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద గాంధీ అనుచరులు హంగామా సృష్టించారు. అప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు ఈ విషయాన్ని తెలుసుకుని కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. గాంధీ విషయంలో పోలీసులు చేతులెత్తేశారు. తానే కౌశిక్ రెడ్డి ఇంటికి మధ్యాహ్నం 12 గంటలకు వెళ్తానని గాంధీ 3 గంటల ముందుగానే ప్రకటించారు. పోలీసులు వివేకానంద నగర్ లోని ఆయన నివాసం వద్ద కూడా మోహరించి గాంధీని కూడా గృహ నిర్బంధం చేయాలి. కానీ ఇక్కడే పోలీసుల వైఫల్యం బట్టబయలైంది. ప్రభుత్వ పెద్దల ఆదేశంతోనే తమ విధి నిర్వహణను పక్కన పెట్టిన పోలీసులు గాంధీని అదుపులోకి తీసుకోకపోగా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు అన్ని రకాలుగా మార్గాన్ని సుగమం చేశారు. గాంధీ తన ఇంటి వద్దకు అనుచరులను పిలిపించుకొని కొండాపూర్కు ఎలా వెళ్లాలి, ఎలా దాడి చేయాలి అనే ప్రణాళికలను రూపొందించుకున్నారు. గాంధీ ఇంటి వద్ద ఉన్న పోలీసుల ముందే అనుచరులు రావడం, సంచుల్లో కోడిగుడ్లు, టమాటాలు నిల్పడం, వాహనాల్లో కర్రలు, కత్తులు వేసుకోవడం జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. పోలీసుల సమక్షంలోనే వారి సహకారంతోనే కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడి బయట ప్రపంచానికి తెలిసిందే. సైబరాబాద్ పోలీసుల ప్రతిష్ట గాలిలో కలిసిపోయింది.